హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఈరోజు ఇంకో నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది సిఎస్ఐఆర్ ఏఎంపీఆర్ఐ నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు అనేది నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలండి. సో వీళ్ళు జీతం కూడా మనకి జాబ్ రాగానే కూడా 35,000 శాలరీ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అర్హత కూడా ఏంటి అంటే జస్ట్ మనం 10th చదివినాక ఇంటర్ ఎనీ బ్రాంచ్ అంటే ఎంపీసీ వాళ్ళైనా బైపీసీ వాళ్ళైనా హెచ్ఈసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాలో ఎనీ బ్రాంచ్ ఎలక్ట్రికల్ కానీ ట్రిపుల్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగటం లేదు. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఏ కేటగిరీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయినా కూడా వీళ్ళు ఫీజు అనేది అడగడం లేదు. సో ఇది మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇటువంటి సిఎస్ఐఆర్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ప్రతిదీ నేను వీడియో చేసి మన ఛానల్లో పెట్టడం జరిగింది. సో ఎవరైనా వాళ్ళకి యూస్ఫుల్ అయితే ఉంటే లాస్ట్ డేట్ ఉంటే మనం అప్లై చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతాం. నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేద్దాం. సో ఆ వీడియోకి వెళ్ళి డిస్కస్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వీడియోస్ని ఎవరికైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్కి ఎవరైతే యూజ్ అవుతారో వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళు కూడా బెనిఫిషియల్ పొందుతారు. అండ్ నా వీడియోస్ని లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేట్ అయిన మీకు మరికొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ మనం లేట్ చేయకుండా నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. సో మనం నోటిఫికేషన్ అనేది చూసుకుంటే నోటిఫికేషన్ అనేది మనకి సిఎస్ఐఆర్ ఏపీఎంఆర్ఐ అంటే అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. సో ఈ నోటిఫికేషన్ మనకి భోపాల్ నుంచి రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్. అండ్ మనకి వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ నోటిఫికేషన్ అనేది ప్యూర్లీ ఆన్లైన్ బేసిస్, ఎటువంటి పోస్ట్ కానీ ఎటువంటి మనం కొరియర్ చేయవలసిన లేదని చెప్పడం జరిగింది. సో వీళ్ళు ఇంపార్టెంట్ డేట్స్ అనేది డిస్కస్ చేసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 26th ఏప్రిల్ సాటర్డేనా మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ అనేది 17th మే మనకి 5 PM కల్లా ఎండ్ డేట్ అనేది అన్నారండి. సో ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ నా వీడియో చూశాక కొంచెం మీరు అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి మనకి వీళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా యాక్చువల్గా వీళ్ళు కొన్ని పోస్టులు అనేది భర్తీ చేయడం జరుగుతుంది. అసలు ఎవరికైనా సిఎస్ఐఆర్ ఏపీఎంఆర్ఐ అనేది నాకు తెలియదు అనుకుంటే జస్ట్ ఇది ఒక షార్ట్ నోట్, వాళ్ళు అసలు ఏం చేస్తారు ఏంటి అనేది. సో షార్ట్ నోట్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ కేటగిరీ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ ఎఫ్ఎండిఏలో అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎస్ఎన్బి స్టోర్స్లో సో వీళ్ళు ఈ జేఎస్ఏ పోస్టులు అనేది వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో జూనియర్ సెక్రటరీ జనరల్లో అసిస్టెంట్ జనరల్లో టోటల్ 7 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకి జాబ్ అంటే పే మ్యాట్రిక్స్ కూడా ఇచ్చారు. జాబ్ రాగానే మనకి 36,220 రూపాయలు అనేది వస్తుంది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 28 years అనేది రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దాన్ని డిస్కస్ చేద్దాం. సేమ్ సిమిలర్ ఇది కూడా అండి, ఒక పోస్ట్ అనేది ఉంది. 36,220 రూపాయలు జాబ్ సేమ్ శాలరీ అంటే మూడింటికి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 3 కేటగిరీలో ఉన్న వాళ్ళకి సేమ్ ఏజ్ లిమిట్ కూడా ఒకటే అండి. అండ్ మనము ఇంకోటి మెయిన్ ఏంటంటే ఈ జాబ్ ద్వారా మనకి యాక్చువల్లీ ఈ జాబ్లో మనకి ఏమేమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిస్కస్ చేసుకోవాలనుకుంటే జనరల్ కానీ ఎఫ్ఎండిఏ అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కానీ స్టోర్స్ అండ్ పర్చేస్ కానీ ఈ మూడింటికి ఒకే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే 10th పాటు డిప్లొమా ఆర్ 10th పాటు ఇంటర్ చేసి ఉంటారో ఎనీ బ్రాంచ్ సో వాళ్ళందరూ ఎలిజిబుల్ అనేది చెప్పడం జరిగింది. దాంతోపాటు మనం జస్ట్ కంప్యూటర్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలి అండ్ దానికి టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలని చెప్పడం జరిగింది. సో వీళ్ళు అసలు ఏంటి మనం ఏం జాబ్ ఏం చేస్తామన్నా తెలియాలనుకుంటే ఏం లేదండి, జస్ట్ మనం ఆఫీస్లో సమ్ అసిస్టెంట్ వర్క్ అనేది సమ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అనేది చేస్తామని చెప్పేసి అన్ని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నేను చెప్పాను కదా 10+2 అనేది మనకి 10th పాటు ఇంటర్ కానీ డిప్లొమా కానీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది వాళ్ళు ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ జాబ్ వస్తే మనకి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అని చెప్పాను. మనకి డిఏలు కానీ హెచ్ఆర్ఏలు కానీ టీఏలు కానీ అన్నీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని అప్లికబుల్ అని చెప్పడం జరిగింది. దీంతో పాటు మనకి లీవ్ ట్రావెల్ కన్సెషన్స్ కానీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం అలవెన్సెస్ కానీ అండ్ రియంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ మనకి ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఇంకోటి మెయిన్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ఇదంతా ఆన్లైన్ బేసిస్ అని చెప్పాను కదా. సో మనము లేట్ చేయకుండా మెయిన్ ఏజ్ లిమిట్లోకి వెళ్దాం. సో ఇన్ కేస్ ఎవరైనా గవర్నమెంట్ అంటే సిఎస్ఐఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళు ఒకవేళ దీంట్లో అప్లై చేసుకొని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకురావాలని చెప్పడం జరిగింది. ఒకవేళ హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే మనం అప్లికేషన్లో మెన్షన్ చేయాలని చెప్పడం జరిగింది. అంటే మోర్ దాన్ ఇంటర్ డిప్లొమా కాకుండా వీళ్ళు ఏంటంటే మన మెయిన్ ఎస్ఎస్సి 10th క్లాస్ మార్క్స్ మెమోతోనే మన ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. దాంట్లో ఎంత ఏజ్ ఉంటే దాని పరంగానే మన క్యాలిక్యులేట్ అంటే ఏజ్ ప్రూఫ్ కింద అదే తీసుకుంటారని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమైనా డాక్యుమెంట్స్ మనకి ఇప్పుడు సపోజ్ భోపాల్లో పద ఇంకా ఏమన్నా వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైనా హిందీ కానీ ఇంగ్లీష్ హిందీ అదర్ దాన్ హిందీలో ఉంటే సో గెస్టెడ్ ఆఫీసర్ సంతకం పెట్టించుకోవాలని చెప్తున్నారు. మ్యాక్సిమం మన అందరికీ ఇంగ్లీష్లోనే ఉండడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అనేది డిస్కస్ చేశాం కదా ఆల్రెడీ 17th మే అంటే మనకి ఇంకా మేజర్లీ 11 days 9 daysలో మనకి అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ అండి. ఎవరైతే అప్లై చేసుకో లేట్ చేయకుండా అప్లై చేసుకోండి, అంత బేసిస్ ఆన్లైన్ కాబట్టి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేసుకుంటే ఇంకా
సో మనకి ఇన్ కేస్ మనం ఈ జాబ్లో సెలెక్ట్ అయ్యాము అనుకుంటే ఫస్ట్ మనం తీసుకువెళ్ళి ఏంటంటే ఎనీవేర్ అంటే ఏమైతే సిఎస్ఆర్ ఏపీఎంఆర్ఐ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అక్కడ మనం ప్లేస్ చేస్తారు. మెయిన్లీ భోపాల్లో ప్లేస్ చేయడం జరిగింది. సో మనం ఆఫ్టర్ 1 year మనకి ప్రొబేషన్ అనేది 2 years అనేది ఉంటుంది. సో ఈ ప్రొబేషన్ 2 years చేసాక మనం పర్మనెంట్ చేస్తారు. మనం పర్మనెంట్ అయిపోయాక మనం ఎక్కడ కావాలంటే అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. అంటే సిఎస్ఐఆర్ ఏపీఎంఆర్ఐ ఎక్కడైతే అక్కడ ఉందో అక్కడ మనం ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టైం సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఫస్ట్ సిబిటీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సిబిటీ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో తర్వాత వాళ్ళు ప్రొఫెషన్సీ టెస్ట్ అనేది కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ప్రొఫెషన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో దాంట్లో మనకి ఆ టెస్ట్లో కూడా క్వాలిఫై అయితే మనకి పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 2 papers అనేది ఉంటుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ 2 papers మీకు నెక్స్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి టైపింగ్ టెస్ట్ కూడా అండ్ రిటర్న్ టెస్ట్ కూడా మధ్యప్రదేశ్ భోపాల్లో ఉంటాయని చెప్పడం జరిగింది. సో అక్కడ భోపాల్ సిటీలోనే మధ్యప్రదేశ్ సిటీలోనే ఎక్కడైనా వీళ్ళు కండక్ట్ చేస్తారని చెప్పేసి ఏపీఎంఆర్ఐ వాళ్ళు డిసైడ్ చేసిన సెంటర్స్లో కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఇంకా మనకి సెంటర్స్ అనేది మార్చుకోవడం లేదు. అండ్ ఓన్లీ 1 city భోపాలే అని చెప్పారు వీళ్ళు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ మేము డిస్కస్ చేస్తే మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years అండి. మాక్సిమం ఏజ్ లిమిట్ ఓసీ వాళ్ళకి వచ్చేసి ఓసీ అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 28 years అనేది మాక్సిమం ఏజ్ లిమిట్. అండ్ ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసరికి మనకి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 5 years వరకు ఎస్సీ ఎస్టీ వర్క్ క్యాండిడేట్స్కి 5 years దాకా ఇచ్చారు. అండ్ 28+33 years వరకు ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 28+3 31 years దాకా ఇచ్చారు. అండ్ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్లికబుల్ ఏజ్ లిమిట్స్ అనేది ఉండడం జరిగింది. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. అండ్ టోటల్ 15 years లైక్ ఏజ్ రిలాక్సేషన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 10 years అని ఇవ్వడం జరిగింది. టోటల్ 15 years ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 13 years ఓబీసీ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగిందని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మనం ఫాస్ట్గా వేరే డిస్కస్ చేద్దామంటే మనం ఇప్పుడు Annexure 1 చూద్దాము. అంటే ఎలా ప్రొసీజర్ ప్యాటర్న్ అసలు ఏం ఎగ్జామినేషన్లు అడుగుతారు అసలు ప్యాటర్న్ ఎలా ఉంటుందని చూద్దాం. సో ఇది టోటలీ ఎలా హౌ టు అప్లై అంటే టోటలీ మనకి ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో దాని మీద మీరు ప్రెస్ చేస్తే మీరు డైరెక్ట్గా మనం అప్లై చేసే లింక్ అనేది వెళ్ళొచ్చు. సో అంత ఆన్లైన్ బేసెస్ అండి, ఎటువంటి ఆఫ్లైన్ ఏం కాదు. సో మనకి సింగిల్ అప్లికేషన్ అనేది మల్టిపుల్ పోస్ట్ అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లు జనరల్ కానీ FNDA కానీ SMP కానీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో మనకి వీళ్ళు ఏంటంటే ఒక ఫీజు అనేది పెట్టారండి. 500 rupees అనేది OBC క్యాండిడేట్స్ అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 500 rupees ఫీజు అనేది వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఎవరైతే ఎగ్జెంప్టెడ్ అంటే SC ST పీడబ్ల్యూడీ కానీ ఎవరైనా ఉమెన్ ఏ కేటగిరీ ఉమెన్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఈ ఫీజు ఎగ్జెంప్షన్ ఉందని చెప్పడం జరిగింది. అండ్ ఓసీ అండ్ లైక్ ఓబీసీ క్యాండిడేట్స్ కానీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కానీ 500 rupees అనేది ఫీజు అనేది పేమెంట్ చేయాలి. సో ఫీజు పేమెంట్ చేశాక మనం దాని యొక్క రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకుని మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు దాన్ని అప్లోడ్ చేయాలని వీళ్ళు చెప్పడం జరిగింది. సో మనకి ఏమేం కావాలంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది కావాలంటే అప్రోప్రియేట్ అంటే కరెక్ట్గా ఉండాలి బ్యాక్గ్రౌండ్తో పాటు, అంటే సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ కొంచెం అప్రోప్రియేట్ బ్యాక్గ్రౌండ్తో ఉండాలి. అండ్ సిగ్నేచర్ ఒకటి మనం అప్లై చేసుకోవాలి. అండ్ కాపీ ఆఫ్ 10th class మార్క్స్ మెమోస్ కానీ తర్వాత ఈక్వల్ ఒకవేళ ఇంటర్ వాళ్ళు అయితే ఇంటర్ మార్క్స్ మెమోస్ కానీ ఫైనల్ మార్క్స్ లిస్ట్ కానీ అండ్ తర్వాత డిప్లొమా వాళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ మార్క్స్ మెమోస్ కానీ అండ్ ఫైనల్ అన్నీ కావాలి, అంటే మార్క్స్ మెమోస్ అన్నీ కావాలని చెప్పడం జరిగింది. అండ్ ఇంకేస్ ఏమైనా ఇంకా వేరే ఏదైనా వ్యాలిడ్ నేమ్ కానీ వేరియేషన్ నేమ్ కానీ ఉంటే గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ కావాలని చెప్పడం జరిగింది. ఇవి అన్నీ మినిమమ్. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎన్ని అప్లై చేయాలని చెప్పడం జరిగింది. సో ఎటువంటి హార్డ్ కాపీస్ అప్లై చేయవలసిన లేదని చెప్పేసి అన్నారు, అంతా ఆన్లైన్ బేసిస్ అని చెప్పడం జరిగింది. సో మనం మాక్సిమం ఇప్పుడు Annexure 1కి వెళ్దాం. సో Annexure 1 అంటే టోటల్ అసలు ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో మనం ఏంటి అంటే వీళ్ళు ఒకటే టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ 3 పోస్ట్ కోడ్స్కి అప్లికబుల్ అని చెప్తున్నా. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లు జనరల్కే కానీ FNDA కానీ SNPకే కానీ సేమ్ ప్రొసీజర్ అంటే సేమ్ ప్రొసీజర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఫాలో అవుతుందని చెప్పడం జరిగింది. సో ఈ పేపర్ అంటే ఈ ప్రొసీజర్లో ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ ఫస్ట్ CBT ఎగ్జామినేషన్ అనేది రాస్తాము, తర్వాత టైపింగ్ టెస్ట్, తర్వాత మనకి పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ CBT ఎగ్జామినేషన్ 2 papers అనేది ఉంటుందండి. పేపర్ 1 పేపర్ 2 అనేది ఉంటుంది. సెకండ్ పేపర్ ఎప్పుడు ఎవాల్యుయేట్ చేస్తారంటే పేపర్ 1లో మనకి మినిమం థ్రెషోల్డ్ మార్క్స్ అంటే మినిమం క్వాలిఫై మార్క్స్ వస్తే తప్ప పేపర్ 2ని మీరు కరెక్ట్ చేయడం మొదలు పెట్టారని చెప్పడం జరిగింది. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే టోటల్ OMR అండి, మనం బబ్లింగ్ చేయడమే OMR ఆబ్జెక్టివ్ టైప్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి.
అండ్ మనకి అసలు ఎగ్జామినేషన్లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఓన్లీ ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ మినిమం 12th క్లాస్ స్టాండర్డ్స్లోనే ఉంటాయి అడుగుతారని చెప్పడం జరిగింది. అండ్ ఈ టోటల్ టైం అలోకేటెడ్ అండ్ 2.5 hours టైం అనేది ఉంటుందండి. అండ్ ఫస్ట్ పేపర్ 1 అనేది డిస్కస్ చేశాం కదా. పేపర్ 1 అనేది మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. మాక్సిమం మార్క్స్ 200 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అనేది అలొకేట్ చేస్తారు. 200 మార్క్స్ అనేది ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మనం అన్ని క్వశ్చన్స్ అప్లై చేసుకోవచ్చు. సో మినిమం థ్రెషోల్డ్ మార్క్స్ అనేది రావాలి వాళ్ళు మెన్షన్ చేసే పరంగా. అప్పుడు మనకి ఏం చేస్తారంటే సెకండ్ పేపర్ని మనం ఎవాల్యుయేట్ చేస్తారు. అసలు మెంటల్ ఎబిలిటీలో ఏముంటాయని మీకు తెలియాలనుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ ఎక్సెట్రా అనేది వాళ్ళు ఉంటాయని చెప్పడం జరిగింది. అండ్ పేపర్ 2లో ఏముంటాయి అంటే పేపర్ 2లో మనకి జనరల్ అవేర్నెస్ మీద 50 క్వశ్చన్లు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 50 క్వశ్చన్లు ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్కులు చొప్పున 150 300 మార్కులు అనేది ఉంటాయి. ఇన్ కేస్ మనం ఒక క్వశ్చన్ తప్పు పెడితే ఒక నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది అలొకేట్ చేస్తారు. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చూసి మనం అప్లై చేసుకోవాలి. అండ్ ప్రొఫెషన్ నెక్స్ట్ ఇది కూడా సిబిటి క్వాలిఫై అయిపోయాం కాబట్టి నెక్స్ట్ మనకి ప్రొఫెషన్సీ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అండి. ఇంగ్లీష్ మనం 35 words per minute అనే డిక్టేషన్ ఇస్తారు. సో ఆ డిక్టేషన్ మనం టైప్ చేయాలి. సో ఇదే అండి మనకి సిలబస్ అండ్ ప్రొసీజర్ ఫర్ ఎగ్జామినేషన్. సో మనకి ఈ పరంగా అంటే ఈ సిబిటీలో క్వాలిఫై అయితే మనకి టైపింగ్ టెస్ట్, ప్రొఫెషనల్ టెస్ట్ అనేది ప్యూర్లీ ఏంటంటే క్వాలిఫైయింగ్ నేచర్, జస్ట్ పాస్ అయితే చాలు. బట్ మన మెరిట్ లిస్ట్ అనేది సిబిటీలో ఉన్న మార్క్స్ని బట్టి తీస్తారని వీళ్ళు చెప్పడం జరిగింది. దట్స్ ఆల్ గైస్, ఇది నోటిఫికేషన్. ఇంకా మీకు ఇంకేమైనా ఈ నోటిఫికేషన్ ఎలా అప్లై చేసుకోవాలో ఏం తెలియకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఐ విల్ రిప్లై యూ బ్యాక్ అండ్ ఆర్ మా టీమ్ కానీ అప్లై చేస్తుంది. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. థ్యాంక్స్ గైస్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్.